ఏవైతే 2019 మార్చి 15న పొద్దున్నే వెళ్ళి స్వచ్ఛ భారత్ మిషన్ లాగా పెట్టుకుని వివేకానంద రెడ్డి గారి హత్య ప్రదేశాన్ని నీట్గా క్లీన్ చేసేసి తల కట్టేసి గుండెపోటుతో పోయాడు అని చెప్పి సహకరించిన అవినాష్ రెడ్డి ఉన్నాడు చూడండి, అతనికి కాలం మూడింది. ఏ రకంగా మూడింది? నువ్వు టూ మచ్ చెప్తున్నావు అనుకోకండి. సుప్రీంకోర్టు నిన్న వాయిదా పడిన దాంట్లో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయాలని చెప్పి సునీతారెడ్డి గారు ఫైల్ చేసిన పిటిషన్ నిన్న హియరింగ్కి వచ్చినప్పుడు సిబిఐ ఇంకా ఫర్దర్గా దర్యాప్తు చేయాలి అంటే ఖచ్చితంగా ఎంతమందిని కస్టడీలోకి తీసుకోవాలి, ఎన్ని రోజులు కస్టడీలో ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎవరెవరు పేర్లు కావాలి, ఎవరెవరు బెయిల్ రద్దు కావాలి అని చెప్పి సుప్రీంకోర్టు సిబిఐని కోరింది. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి అని నానండి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దాని తర్వాత దేవిరెడ్డి, ఉదయ్ కిరణ్ రెడ్డి అండ్ తదితరులు వీళ్ళందరూ బెయిల్ రద్దు చేయాలని చెప్పి సునీతారెడ్డి గారు వేశారు. ఎందుకంటే మర్డర్ చేసిన వాళ్ళు ఒక ఎత్తు అయితే మర్డర్లో ఉన్న విట్నెస్ని ధ్వంసం చేసిన అవినాష్ రెడ్డి బయట హాయిగా తిరుగుతా పులివెందుల్లో మొన్న ఎత్తివేయబడ్డాడు. ఇదే అవినాష్ రెడ్డి గురించి మాట్లాడాలంటే మనం గుర్తుంటే కనుక లాస్ట్ టైం కర్నూలులో 2-3 రోజులు ప్రయత్నించినా కూడా సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయలేకపోయారు అతన్ని. వాళ్ళ అమ్మగారి దగ్గర సేవలు చేసుకుంటున్నాడు. మరి ఇక్కడ చంపిన నాన్నగారి విషయం ఏంటమ్మా? అది ఎవరు ప్రశ్నించారు అవినాష్ని?